శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకు జనవరి మాసంలో సంక్రాంతి తర్వాత నుంచి అంటే మకర సంక్రమణం పూర్తయిన తర్వాత నుంచి జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి, చతుర్గ్రహ సంచారము అంటే సూర్యుడు మకరం నుంచి దాటి అతని యొక్క ప్రయాణం కొనసాగిస్తూ మార్చి 29వ తారీఖు వచ్చేసరికి అది షష్టగ్రహ కూటమిలోకి వెళ్ళిపోతుంది. అంటే మీనంలోకి ఈ గ్రహ సంచారం అంతా కూడా చేరుతుంది. సాధారణంగా ఏంటంటే మనకి షష్టగ్రహ కూటమి గతంలో వచ్చినప్పుడు 2021వ సంవత్సరంలో వచ్చినప్పుడు ఏంటంటే కర్కాటకంలోకి చంద్రుడు, అలాగే సింహ లగ్నంలోకి సూర్యుడు, అలాగే ఈ యొక్క సింహరాశిలోకి సూర్యుడు, అలాగే మకర రాశిలోకి శని, అలాగే ఈ యొక్క కన్యా రాశిలోకి బుధుడు, ఇలా ఆ గ్రహాలు ఆ సంచారం రావడం వల్ల, ఆ యొక్క గ్రహ సంచారం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు ఇచ్చాయి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క చతుర్గ్రహ షష్టగ్రహ కూటమి కాస్త ప్రమాదం అని చెప్పొచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క మకర సంక్రమణానికి సంబంధించి అంటే జనవరి 15వ తారీఖు తర్వాత రోజు నుంచి ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా చూసుకున్నట్లయితే 25 రోజులకు సంబంధించి కర్కాటక రాశి వారికి కూడా కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే సూర్యుడి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి చంద్రుడికి సంబంధించినటువంటివి కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు చూడండి, మనకు ఈరోజు ఎండ బాగా ఉందనుకోండి, మంచి పౌర్ణమి రోజున ఏమవుతుంది అంటే సాయంత్రానికి చంద్రుడు చల్లపరుస్తాడు, అంతే కదా. అలా ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి చూసుకున్నట్టయితే సూర్యుడు తన యొక్క కుమారుడి యొక్క ఇంటి నుండి అంటే పడని వారి శత్రుత్వం అన్నమాట, తండ్రి కొడుకులకు పడని వారి ఇంటి నుండి దాటి వెళ్ళడం వల్ల అంత ప్రశాంతత ఉండదు. కాబట్టి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే వీలైనంత వరకు గృహిణులు కానీ విద్యార్థులు కానీ పాటించవలసినటువంటి నియమం ఏమిటి అని అంటే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన. పిల్లలైతే విద్యార్థులైతే అంటే విద్యార్థులు అంటే చిన్నపిల్లలే కాకుండా కాలేజ్ చదువుకునేటువంటి వారు సైతం ఇంకెవరైనా సరే పాటించాల్సినటువంటి మెయిన్ నియమ నిబంధనలు ఏంటంటే నీలా సరస్వతి దేవి యొక్క మంత్రపఠనం చేయడం మంచిది. నీలా సరస్వతి స్తోత్రము అని ఉంటుంది, చాలా చాలా మంచిదండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, ఎంతోమందికి చెప్పాను, పాటించి చాలా మంచి ప్రతిఫలాన్ని పొందారు. అయితే ఎవరైనా సరే ఈ యొక్క నీలా సరస్వతి స్తోత్రాన్ని పిల్లలకు వినిపించండి, పిల్లలతో చదివించండి. చదువు పట్ల బాగా ఆకర్షితులు అవుతారు, బాగా చదువుకుంటారు. ఇక గృహిణులు విద్యార్థులే కాకుండా ఉద్యోగస్తులు వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ యొక్క విద్యార్థులకి గృహిణులకి కాకుండా వ్యాపారస్తుల విషయానికి అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరిరువురు కూడా ఉద్యోగస్తులు వ్యాపారులు ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి మనస్పీడోపశాంతయే అంటే చాలా మనస్సుగా తీసుకుంటారు అన్నమాట అన్ని విషయాలు కూడా. కాబట్టి వీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అని అంటే వీలైనంత వరకు కూడా ముత్యాల దండ ఉంటే చేయించుకొని దాంతో జపం చేయడం మంచిది. అది కూడా ఓం సోమాయ నమః అనేటువంటి మంత్రం చదవడం చాలా చాలా మంచిది. ఓం సోమాయ నమః ఉద్యోగస్తులు కానీ అలాగే వ్యాపారస్తులు కానీ. ఆ ముత్యాల దండ మళ్ళీ మీరు తర్వాతకి మెడలో వేసుకోవచ్చు లేదా జపానికై కేటాయించి పక్కకు పెట్టుకోవచ్చు. ముత్యాల దండ అంటే ఎక్కువ ఖర్చు కాదండి, మనకు చిన్న చిన్న ముత్యాలు దొరుకుతాయి, ఒరిజినల్ ముత్యాలే కానీ షేప్లో లేవు అని చెప్పి వాటిని దండలుగా చేసి అమ్ముతారు. అలాంటి ముత్యాలు తెచ్చుకోండి. ఒక్కో ముత్యం మహా అయితే 10 రూపాయలు ఏమో ఉంటుంది లేదా 20 రూపాయలు ఉంటుంది అంతే. అలాంటి ముత్యాలతోని మీరు రాగిలో అల్లించుకొని తెచ్చుకొని జపానికి వాడుకోండి. ఇది వీరిరువురే కాదు, సినీ రాజకీయ రంగాల వారు కూడా వాడచ్చు. ఇప్పుడు నేను చెప్పే మంత్రం 11 సార్లు రోజు చదవడం మంచిది. ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్య మృత్యోర్నశ్యతో ఆయుర్వర్ధతాం నమో నమః. మళ్ళీ చెబుతున్నాను. ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్య మృత్యోర్నశ్యతో ఆయుర్వర్ధతాం నమో
నమః. ఈ మంత్రాన్ని సినీ రాజకీయ రంగాల వారు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, అలాగే విదేశాలకు వెళ్ళాలి, ఏదైనా కోర్టు కేసుల్లో ఉన్న వాళ్ళు కూడా పాటించడం చాలా చాలా మంచిది. నేను ఇంతకు మునుపు రాసి వారికి ఈ యొక్క విషయం చెప్పలేదు, ఇక్కడ నుంచి చెబుతున్నాను. చాలామంది పాపం కోర్టు కేసులకు సంబంధించి మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. క్యాబేజీ వేరు ఉంటుందండి, క్యాబేజీ వేరు అంటారు. అది దొరికితే మీరు తెల్లారి కోర్టుకు వెళ్ళే టైంకి రాత్రంతా పాలలో నానబెట్టి నోట్లో పెట్టేసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా ఈ కోర్టు సమస్యలకు సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆనందకరమైనటువంటి ఒక సెటిల్మెంట్కి అయితే వస్తారు. ఆనందకరంగా చెప్పలేం కానీ ఇక మీరు తిరగకుండా ఒక సెటిల్మెంట్కి వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక చతుర్గ్రహ అలాగే షష్టగ్రహ కూటమి వల్ల ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే అన్నీ కూడా ఉచ్చస్థితిలో కంటే కూడా నీచ స్థితిలోకి వెళ్ళిపోయి కేవలం శుక్రగ్రహం ఒకటి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి, సింహరాశి వారికి బాగుందని చెప్పొచ్చు. అయితే అన్ని రాశుల వారికి కూడా బాగుండాలి అంటే మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి ప్రతిఫలాన్ని పొందాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సూర్యుడికి శనికి పడదండి, తండ్రి కొడుకులకు విపరీతమైనటువంటి వైరము. అందుకే మకర సంక్రమణం జరిగే సమయము వాతావరణం కూడా మారిపోతుంది, వివాహాలు చేయడానికి కుదరదు, శుభ కార్యక్రమాలు శుభాది క్రతువులు ఏవి కూడా చేయకుండా ఉండడం మంచిది, చలి కూడా తీవ్రత దాలుస్తుంది అని అంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయాల్లో ఎవరైనా నూతనంగా ప్రారంభించేటువంటి వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. అలాగే వీలైనంత వరకు కూడా ఆదిత్య హృదయాన్ని అందరూ కూడా చదువుకోవడం మంచిది. ఇప్పుడు నేను చెప్పేటువంటి శ్లోకము ఈ యొక్క 25 రోజుల పాటు అంటే జనవరి 14, 15వ తారీఖు నుండి ప్రారంభించి ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే చదవడం అన్ని వర్గాల వారికి, స్త్రీలనే కాదు, ఉద్యోగస్తులనే కాదు, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారే కాదు, అలాగే ఏదైనా కోర్టు కేసు ఉన్న వాళ్ళే కాదు, అందరూ కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు. ఆ మంత్రం ఏమిటంటే జపాకుసుమ సంకాశం కశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మిం దివాకరం. లేదా సూర్య అరిష్టేతు సుసంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. ఈ యొక్క మంత్రాన్ని చదవాలి. అలాగే విశేషంగా ఏవైనా మనం పూజ చేయదలుచుకుంటే ఆదిత్య హృదయం అనేటువంటిది మనం చదవకపోయినా ఆ మంత్రం కేవలం విన్నా కానీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట. ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 7:30 మధ్య ప్రాంతంలో ఈ యొక్క మంత్ర పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం. ఇక ప్రత్యేకంగా గ్రహాలకు సంబంధించి బుధుడు, శుక్రుడు, అలాగే రాహు, ఈ యొక్క బుధ గ్రహానికి సంబంధించి, శుక్రగ్రహానికి సంబంధించి, రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఏవైనా సరే మంత్రములు చేసుకోవడం, మంత్రములు చదవడం చాలా శ్రేయస్సుకరమని మన వేద పురాణాల్లో చెప్పడం జరిగింది ఈ యొక్క మకర సంకరణ సమయంలో. కాబట్టి ఏ మంత్రం చదవాలి అంటే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. మళ్ళీ చెబుతున్నానండి, హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ మంత్రాన్ని రోజు ఉదయాన్నే లేదా అసుర సంధ్యా సమయంలో చదివితే చాలా మంచిది. ఎందుకంటే అసుర సంధ్యా సమయానికి శివగణములన్నీ కూడా భూమంతా సంచరిస్తున్న సమయంలో మనము శివనామ స్మరణ చేసిన, ఈ యొక్క శుక్రాచార్యుడి మంత్రం చేసిన రాక్షసులు, భూతప్రేత పిశాచాలు, గ్రహాలను ఇబ్బంది పెట్టేటువంటి ఇతర గ్రహాలు ఏవి రాకుండా శాంతి కూరుతాయి. ఎందుకంటే రాక్షసులందరికీ కూడా గురువు కాబట్టి రాహుగ్రహానికి, శుక్రగ్రహానికి ఈ మంత్రం చదివిన స్వస్థత చేకూరుతుంది. ఇక ఉదయము లేదా సాయంత్రము మీ ఇంట్లో ఏదైనా చాంటింగ్ చేయదలుచుకుంటే ఓం నమో భగవతే నారాయణాయ నమః అనేటువంటి మంత్రాన్ని చాంటింగ్గా చేసుకోవడం చాలా చాలా ఉత్తమం. లేదా ఓం నమో నారాయణాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా రోజు చదవడం చాలా చాలా ఉత్తమం. విశేషంగా విప్ప నూనెతోని లేదా అష్టమూలికా తైలంతోని రోజు దీపారాధన చేయండి. చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలాలు పొందుతారు. ఈ యొక్క గ్రహస్థితుల వల్ల ఇబ్బంది పడేటువంటి వారెవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక
ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పవలసినటువంటి విషయం ఏమిటంటే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చాలామంది పేరు బలం మీద జాతకాలు చెప్పండి అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా ఎవరైనా జాతకం చెబుతానంటే నమ్మకండి. నాతో సహా ఎవ్వరు అన్నా సరే నమ్మకండి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెప్పడం అనేటువంటిది చాలా చాలా మూర్ఖత్వం. ఇప్పుడు పేరు బలం మీద చెప్పాలి అంటే రాము అన్న పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉంటారా? ఉండరు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు పేరు బలంతో జాతకాలు చెప్పించుకోకండి. ఒకవేళ మీ పేరు కనుక జన్మనామం అయితే, ఒక ఆయన పేరు కుల్లయ్య, ఎందుకంటే కు అనే అక్షరంతో పెట్టాలి, మూడు అక్షరాల్లో పెట్టాలంటే కుల్లయ్య అని పెట్టారు. ఆయనది జన్మనామాలు అలా ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటి వారు మీరు చూయించుకోండి జాతకం, పర్లేదు. కానీ మీది జన్మనామం కాకుండా వ్యవహారం అంటే తాతల పేర్లో, తండ్రుల పేర్లో, దేవుళ్ళ పేర్లో పెట్టేశాము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో తెలియదు అనుకున్న వాళ్ళు చేయి చూయించుకొని హస్త సాముద్రికం ద్వారా మీ జాతకాలు చూయించుకోవచ్చు. కానీ డేట్ ఆఫ్ బర్త్ టైంతో చూయించుకోవచ్చు. కానీ ఉత్త పేరుతో జాతకం చూయించుకోవడం అనేటువంటిది చాలా చాలా తప్పు, అది కరెక్ట్ కాదు. ఇక చాలామంది మాకు ఊరికనే ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో, మేము ఏ పరిస్థితుల్లో ఉన్నాము అనేది కూడా తెలియకుండా డైరెక్ట్గా జాతకం గురించి అడిగేస్తూ ఉన్నారు. దయచేసి అలా చేయకండి. వాట్సాప్ చేయండి, మీ కింద కనిపించేటువంటి నెంబర్తోని వాట్సాప్ చేయండి. అప్పుడు మీ ప్రాబ్లం ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, టైం ఏంటో పెట్టండి. మా యొక్క టీం ఉంటుంది, వాళ్ళు మీతోని రెస్పాండ్ అవుతారు, మాట్లాడతారు. మీ యొక్క జాతకానికి సంబంధించిన ఇబ్బందా, వ్యవహారానికి సంబంధించిన ఇబ్బందా అన్నీ కూడా మాట్లాడి డీటెయిల్డ్గా మీతోని నాతో మాట్లాడడానికని ఒక టైం కేటాయిస్తారు. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఫోన్ కాల్స్ బాగా వస్తున్నాయి, ఊరకనే మాట్లాడేవాళ్ళు, సరదాగా మాట్లాడేవాళ్ళు చాలామంది చేస్తున్నారు. అన్యథా భావించరాదు, అందరి ఇబ్బందులు తీర్చడానికి మేము ఉన్నాం. కానీ మీరు మాట్లాడే టైంలో వేరే వాళ్ళు ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే జాతకానికి సంబంధించి కూడా పాపం ఎంతోమంది చాలా చోట్లకి వెళ్ళి 10,000, 20,000, 15,000 ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీ జాతకం పూర్తిగా 60 పేజీల్లో చేత్తో రాయడం కుదరదు కాబట్టి కంప్యూటర్లో నేను క్యాలిక్యులేట్ చేసి 60 పేజీల్లో జాతకం ఇవ్వడం జరుగుతుంది. 60 కంటే ఎక్కువ కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి కాను మేము తీసుకునేటువంటి రుసుము 2,111 రూపాయలు. ఇవి ఇంతకు మునుపే మేము చెప్పాము, జనవరి 1వ తారీఖు వరకు మాత్రం తక్కువ తీసుకుంటాము, తర్వాత నుంచి పెంచుతున్నామని చెప్పాము. అన్యదా భావించరాదు. కాస్త ఇబ్బంది ఉన్న వాళ్ళు మాతో కాంటాక్ట్ చేసి మాట్లాడి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని జాతకాన్ని పక్కాగా తెలుసుకోవడం చాలా ఉత్తమము. మీ జాతకం గురించి మీతో మాట్లాడి, అలాగే మీకు సంబంధించినటువంటి జాతక విశ్లేషణగా మీతో ఒక అరగంట సేపు మాట్లాడి ఏవైనా రెమెడీస్ చెప్తాము. ఊరికనే ఫోన్ చేసిన వాళ్ళు ఎవరికి కూడా హోమాలు చెప్పము. మాకు ఊరికనే ఫోన్ చేసి హోమాలు చేయించుకుంటామనే వాళ్ళు కూడా ఉన్నారు. అవసరమైతేనే హోమాలు చేయించుకోండి, డబ్బు వృధాగా ఖర్చు చేయకండి. అందరూ కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.